ఇది 7th to 10th అంటే 5 classes. Good morning. Please sit down. Thank you, sir. Is the 7th is about 23. ఇప్పుడు చేసుకుంటే మరి ఇక్కడ 2 ఆప్షన్ ఇస్తారు. వీళ్ళందరూ కూడా ఈ లొకాలిటీ ఇక్కడ ఉంది. ఇందిరానగర్ నుంచి ఈ రూమ్ లాంచ్ చేసి లేదు సార్ నాకు క్లాస్ హాస్పిటల్ లోపల 10th క్లాస్ ఇష్టం ఉంటే క్లాస్ 10th క్లాస్ అది ఇంకా క్లాస్ ఇష్టం ఉంటే క్లోజ్ చేస్తాం. చూద్దాం టీచింగ్ స్టాఫ్ but 7th HM I have FAC but the regular post is vacant. Good morning. Please sit down. This is 10th class. Huh? Yes, sir. Very good. Say loudly. Good. మన రీసెంట్ రీసెంట్లీ బిఫోర్ ఏసీ ప్రొఫైల్మెంట్ తెలుగు అండ్ హిందీ వేకెన్సీ బట్ అక్టోబర్ 16 ఇది వర్కింగ్ మొన్న ఫిల్ అప్ అయింది మొత్తం ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఓన్లీ వి నీడ్ హెచ్ఎం అండ్ అటెండర్ ఆఫ్ కోర్స్ హెచ్ఎం పోస్ట్ కూడా ఫిల్ అప్ కావాలి. అది శాంక్షన్ అటెండర్ నాట్ శాంక్షన్ అండ్ నాట్ పోస్ట్ అంత సో ఇంగ్లీష్ మీడియం or తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. వెరీ గుడ్. ఎట్లా హౌ ఇస్ ది ఫ్యాకల్టీ? The teachers to teach you. Good, sir. Nice, sir. ఏదమ్మా ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ప్రధానంగా విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా మనం పేర్కొనక తప్పదని చెప్పంటున్నాను. ఈ విద్యకు సంబంధించి సాధారణంగా పట్టణాలలో మున్సిపల్ పరిధిలో మనము భవన నిర్మాణాలకు సంబంధించి స్థలం అనేది కొంత సమస్యగా భావిస్తుంటాం. స్థలం ఖరీదై కలిగి ఉంటుంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనైతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక గ్రామ పెద్దలు స్థలాన్ని మనకు కల్పింప చేయటం, స్కూల్ భవన నిర్మాణాలకు ఏది ఇస్తుందో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు సాధారణంగా. కానీ జగిత్యాల పట్టణానికి సంబంధించి నాకు ఉన్నటువంటి ఒక అనుభవంతో ఇక్కడ 100% ప్రభుత్వ పాఠశాలలు ఏదైతుందో సొంత భవనాలలో నిర్వహింపజేసే విధంగా మనము నిర్మాణం చేసుకోవడం జరిగింది. బహుశా నేను అనుకుంటా ఇక్కడ ఏ పట్టణంలో కూడా మున్సిపాలిటీలలో ప్రభుత్వ పాఠశాలలు అన్ని కూడా సొంత భవనాలలో మనము నిర్వహణ కొనసాగించుకునేటువంటి అవకాశం తక్కువ ఉంటాయని చెప్పండి. ఇది గాంధీనగర్ నిరుపేద వర్గాలు నివాసితమైనటువంటి ఒక ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా దళితులు, బలహీన వర్గాలు. ఈ గాంధీనగర్ గతంలో హై స్కూల్, ప్రైమరీ స్కూల్ అన్ని కలిసి ఉంది. అప్పుడు ఏదైతుందో ఈ ప్రైమరీ స్కూల్ను ఆ ప్రాంతానికి అందుబాటులో ఉండాలనే భావనతోని స్థానికుల సహకారంతో అప్పుడు 5 గుంటల భూమి కొనుగోలు చేసి ప్రత్యేకంగా ప్రైమరీ స్కూల్కు సొంత భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. మళ్ళీ హై స్కూల్ సంబంధించి కూడా తరగతి గదుల కొరత ఉండడంతో మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి SDP స్పెషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 20 లక్షల రూపాయలు మనం మంజూరు పొందడం జరిగింది. ఈ 20 లక్షలతో ఏదైతుందో 1+1 2 తరగతి గదులు నిర్మాణం చేసుకుంటే రాబోయే 3-4 మాసాల్లో నిర్మాణం పూర్తవుతే బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మన పూర్తిగా పిల్లలకు సౌకర్యం కలిగించిన వాళ్ళం అనేటువంటి భావన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇక్కడే పక్కన అమీనాబాద్ ముస్లిం అల్పసంఖ్యాక ప్రాంతాలు నివాసిత ప్రాంతం. అక్కడ పాఠశాల మంజూరుతో పాటుగా పాఠశాల భవనాన్ని కూడా నిర్మాణం చేసినాం స్థలాన్ని సేకరించి. అట్లా ఇస్లాంపూర్లో కూడా అట్లా చేశాం.
ఇవాళ ఈ ఉస్మాన్పుర గంజ్లో కూడా ఏదైతున్నదో స్థలాన్ని సేకరించి ఆ తైతాన్య స్కూల్ సంబంధించి ఒక పురాతనమైన భవనాన్ని కొనుగోలు చేసి ఆ భవన మరమ్మతుతో పాటు నిర్మాణం కూడా చేశారు. అట్లాగే కీలాగడ్డ దుర్గన్న గారు ప్రాతినిధ్యం వహించేటువంటి ఒక ప్రాంతం, అక్కడ ఏదైతుందో పాఠశాలకు సౌకర్యం కల్పించాలని చెప్పని స్థలాన్ని సేకరించి ప్రభుత్వ స్థలం అందులో నిర్మాణం చేసి అక్కడ మనం పాఠశాల నిర్మింపజేస్తున్నాం. ఇక్కడ మంచిల బావి ముజిరాజ్ కులస్తులు ఎక్కువ ఉంటారు అంటున్నాను, అది ఇదే వార్డులో వస్తుంది, జీవన్ ప్రాతినిధ్య వార్డులో వస్తుంది. అక్కడ కూడా ఇది స్థలాన్ని సేకరించి భవనాన్ని నిర్మాణం చేసుకొని మధ్యలో కొంత నిర్లక్ష్యంతో స్కూల్ కూడా నిలిపివేయడం జరిగింది. దాని నిర్వహణ కొనసాగింది. మళ్ళీ గత సంవత్సరం ఏదైతుందో నిర్వహణ ఆరంభింపచేసి మళ్ళీ అక్కడ బలహీన వర్గాల పిల్లలకు స్కూల్ తిరిగి పునఃప్రారంభించేసి, అట్లాగే వీక్లీ బజార్ హై స్కూల్ కానీ, ఉర్దూ మీడియం స్కూల్ కానీ, కొత్తవాడ స్కూల్ అయితే అక్కడ రైతు సోదరులు ఏదైతుందో వాళ్ళు మున్నూరు కాపు సంఘ భవనం నిర్మాణం చేసుకుంటున్న స్థలాన్ని వాళ్ళు సేకరించుకున్నారు. వాళ్లకు విద్య యొక్క ప్రాధాన్యత వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళు సంఘ భవన నిర్మాణం కొరకు సేకరించుకున్న స్థలాన్ని కొత్తవాడ హై స్కూల్ కొరకు ఏదైతుందో వాళ్ళతో డొనేట్ చేయించండి. అదే కొత్తవాడ హై స్కూల్ ఏదైతుందో ఒక స్థాయిలో ఓల్డ్ హై స్కూల్ అమాల్గమేట్ చేయాలని చెప్పిన ప్రతిపాదన పోయింది. మళ్ళీ దాన్ని కొత్తవాడ హై స్కూల్ నిర్మాణం చేసి ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ కొత్తవాడ హై స్కూల్ ఏదైతుందో మనకు కొనసాగుతుందని చెప్పండి. వాళ్ళు విజయపురి స్కూల్ కూడా ఏదైతుందో అది కూడా బలహీన వర్గాలు నివాసితం ఉంటారు. ఆడ కూడా ప్రభుత్వ స్థలాన్ని కొనుగోలు చేసి సేకరింపజేసి అదొక నిర్మాణం పూర్తి చేసుకుంటే 100% మన ప్రభుత్వ భవనాలలో పాఠశాలల్లో వసతి సౌకర్యం కల్పించుకునే వాళ్ళు అవుతామని చెప్పంటారు. ఇప్పుడు విజయపురి కూడా ఏదైతుందో మనకు నిధులు 10 లక్షలు మంజూరు పొందడం జరిగింది. ఈ 10 లక్షలతో ఏదైతే విజయపురిలో కూడా ఈ వేసవిలో నిర్మాణం చేసుకొని దాన్ని కూడా మనం ప్రభుత్వ పరంగా చేసుకునే అవకాశం వస్తాయని చెప్పంటారు. ఈ రెవెన్యూ కార్యాలయం వెనుక కూడా ఏదైతే ఒక పాఠశాల స్థలం ఇప్పించడం అంటే నాకున్న అనుభవంతో ఇలా విద్య అనేది ప్రధానమైంది. నిరుపేద వర్గాలకు విద్య అందుబాటులో తేవాలనే ఒక భావన సంకల్పంతో ఇలా జగిత్యాల పట్టణం ఒకప్పుడు డివిజన్ కేంద్రం, ఇవాళ జిల్లా కేంద్రం అయింది. ఇలా ప్రాథమిక స్థాయి విద్య, హై స్కూల్ స్థాయి విద్యతో పాటుగా ఉన్నత విద్య కూడా ఏదైతుందో ఇక్కడ ప్రాధాన్యత కల్పింపు చేయబడే విధంగా ఇలా మహిళా డిగ్రీ కళాశాల, ఇక్కడ వాస్తవంగా మహిళా డిగ్రీ కళాశాల ఆడబిడ్డలు ఏదైతుందో దూర ప్రాంతం అయితే వాళ్ళు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పని ఒకప్పుడు ఇరిగేషన్ కార్యాలయం ఉన్నటువంటి ఒక భవనాన్ని మహిళా డిగ్రీ కళాశాలకి ఇచ్చి ఇక్కడ మహిళా డిగ్రీ కళాశాల అది పీజీ కళాశాల రూపుదిద్దుకోవడంతో పాటుగా టుడే ఇట్ హ్యాస్ అటైన్డ్ అటానమస్. మరి జగిత్యాల మహిళా డిగ్రీ కళాశాల ఇట్ హాస్ రీచ్ టు అటానమస్ స్టేటస్ అని చెప్పంటున్నాడు. ఆ స్థాయికి దాన్ని మనము పెంపొందించుకోవడం జరిగిందని చెప్పంటున్నాం. జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాల, పులాస వ్యవసాయ కళాశాల, ఇలా ఉపాధి శిక్షణకు సంబంధించి నాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్, ఐటీఐ కళాశాల, ఇవన్నీ కూడా జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబడడంతో ఏదైతుందో ఇక్కడ మన వైద్య కళాశాల కూడా రావడం జరిగిందని చెప్పంటున్నాం. వచ్చే నాకు తెలిసి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని విద్యా సౌకర్యాలు ఉన్నటువంటి ఒక పట్టణం వచ్చే ఏది ఉండదు బాబు చెప్పండి. అన్ని విద్యా సౌకర్యాలు ఇక్కడ మనం కల్పించుకున్నాం. ఏదైతుందో ఉన్నత స్థాయి విద్య, అట్లాగే వృత్తి విద్యా కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సెస్ అన్నింటి కూడా ఏదైతుందో ఇక్కడ విద్యా సౌకర్యాలు మనం కల్పించుకోమని చెప్పంట. ఎందుకంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు విద్య పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ నిరుపేద వర్గాల పిల్లలకు సౌకర్యాలు కల్పించాలని భావనతో ఇక్కడ పక్కన తాటిపల్లి తుర్కాశనగర్ అని చెప్పని ఉంటుంది. పాప వాళ్ళు ఏదైతుందో 2 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తుంది. ఆ 2 కిలోమీటర్లు నడిచిపోవాల్సి వస్తే ఒకనాడు నేను గమనించడంతో ఆ నిరుపేద వర్గాలు వాళ్ళను సమీకరించి స్థలం సేకరింప చేయబడే విధంగా వాళ్ళతో ఏదైతే ఒక 2 గుంటల స్థలాన్ని సేకరింపజేసి అక్కడ ఒక 10 లక్షల రూపాయలు మంజూరు పొందారు. ఇమీడియట్లీ టు టేక్ అప్ దట్ స్కూల్ కన్స్ట్రక్షన్. అట్లీస్ట్ బై నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో మన పూర్తి స్థాయిలో వాళ్ళు అక్కడ భవనం సదుపాయం పొందే విధంగా మనం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇంకా కూడా చెప్పంటారు మా ప్రతినిధులు వీళ్ళ ఇక్కడ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక రమేష్ రావు గారు కౌన్సిలర్ గా, అట్లాగే
మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గే గారు, సీనియర్ కౌన్సిలర్ జీవన్ గారే కానీ అందరూ కూడా చెప్పంటున్నాం. గోపాల్ కూడా కౌన్సిలర్ చేసిండు, మన గంగన్న కూడా కౌన్సిలర్ చేసిండు. అందరు ఈ ప్రాంతంలో ఏదైతుందో నిరుపేద వర్గాల నుంచి నివాసమైన ప్రాంతం కాబట్టి ఏదైతుందో ఇక్కడ విద్యా సౌకర్యాల కొరకు అందరి సహకారం, దివాకర్ ఇదంతా స్వచ్ఛందంగా ఏదైతే మధు అందరు కూడా స్వచ్ఛందంగా ఏదైతుందో శేఖర్ అందరు సహకరిస్తుంది. అందరు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా కూడా జగిత్యాల పట్టణంలో ఎక్కడ ఏ విధమైనటువంటి ఒక విద్యాలయాలకు సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలను పరిశీలింపజేయడానికి నేను నా వంతు బాధ్యత అందుబాటులో ఉంటా అంటున్నాను. హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ వాళ్ళు కూడా ఏదైతుందో ఉన్నటువంటి ఒక ఈ అరకొర వసతులతోనైనా కానీ విద్యకు లోపం రాకుండా వాళ్ళు నిర్వహిస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నాను. స్పెషల్లీ 10th క్లాస్ పిల్లలకి ఏదైతుందో స్పెషల్లీ దే ఆర్ టేకింగ్ అప్ స్పెషల్ క్లాసెస్. మార్నింగ్ అవర్స్ ఏదైతుందో వాళ్ళ స్కూల్ అవర్స్ 9-9:30 స్టార్ట్ అవుతే ఒక 1 hour ముందు వచ్చి స్పెషల్ క్లాస్ తీసుకునే విధంగా ఇక్కడ 10th క్లాస్ పిల్లలు వాళ్ళు 100% రిజల్ట్ అచీవ్ అయ్యే విధంగా వాళ్ళు చొరవ తీసుకోవాలి, కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. పిల్లలు కూడా ఏదైతుందో మార్నింగ్ అవర్స్ వస్తారు కాబట్టి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది చెప్పండి. 2 months ఏదైతుందో మీరు February, March టిల్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఏదైతుందో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పంటున్నా. మై ఓన్లీ రిక్వెస్ట్ విత్ ది చిల్డ్రన్ ఈజ్ యూ షుడ్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్. ఐ hope that all of you will get qualify and go to higher education. బాగా చదవాలి బిడ్డ, అయిన వచ్చిందా ఈ ఉన్న స్థలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనో దాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఇలా ఈ నిర్మాణాలు చేయడం జరుగుతుందని చెప్పని మనం చేస్తాం.